దర్పల్లి మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 95వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. గాంధీ విగ్రహం దగ్గర సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మాట్లాడుతూ వారి పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ విద్య, ప్రజాస్వామిక హక్కులు, సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ కన్వీనర్ సంబెటి సుమన్, బాలయ్య, చెలిమెల నర్సయ్య, మైపాల్, రాకేష్, బాలరెడ్డి, నందు, లక్ష్మణ్, నాయకులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. భగత్ సింగ్ వర్ధంతి చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న వయసులోనే దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నం చేసి తన చివరి వరకు పోరాడి ఇన్స్పిరేషన్గా దేశ ప్రజలకు చేయడం జరిగింది. చిన్న వయసులోనే అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొని దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి ఆయన కోసం ఈరోజు మనము మన దర్పల్లి మండల కేంద్రంలో వర్ధంతి చేసుకోవడం జరిగింది. భగత్ సింగ్ గారు ఆనాటి 1912లోనే చిన్న 3 వయసులోనే ఒక బాంబులను, ఒక తుపాకీని భూమిలో పెట్టి ఇంకా ఎక్కువ అవుతుందని తండ్రి చెప్పిన ఒక మామిడి చెట్టు విషయంలో చెప్పడం జరిగింది. అదే తీసుకొని ఈరోజు దేశానికి యువకులను తయారడానికి ఎంతో సాధన చేయడం జరిగింది. ఆనాడు లాహోర్లో ఒక చిన్న కార్యక్రమంలో ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా బ్రిటిష్ వారు ఈయనను చంపేస్తేనే రేపు మిగతా దేశం యువకులు రాకుండా జరుగుతుంది కాబట్టి ఆయన ఎన్నో చిత్రహింసలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తనను గుర్తింపు చేసుకొని వర్ధన చేసుకోవడం జరిగింది. జోహార్ భగత్ సింగ్ గారికి. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మా యొక్క బీసీ సోదరులంతా కలిసి ఈరోజు భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే యువకులంతా కూడా దేశ స్వాతంత్రం కోసం తన యొక్క రక్తాన్ని భరతమాత పుడమి గడ్డపై చిందించి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నుంచే మనమంతా కూడా యువత మత్తు పానీయాలకు, డ్రగ్స్కు అటువంటిది అలవాటు కాకుండా విద్యా, వైద్య అనేటువంటి అనేక రకమైన రంగాలలో ముందుకు పోతూ ఈ యొక్క మన స్వతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి ఈరోజు నేను ప్రతి ఒక్క యువకులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్వాతంత్ర యోధులు చేసినటువంటి ఈ యొక్క పోరాట ఫలితమే ఈరోజు మనము దేశ స్వాతంత్రం. అలాంటి స్వతంత్ర సమరయోధులకు ఈరోజు మనము స్మరించుకునేటువంటి విధంగా మనం ఈరోజు ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఇంకిలాబ్ జిందాబాద్ అటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి యువతలందరికీ కూడా ఈరోజు ఆదర్శంగా వచ్చినటువంటి భగత్ సింగ్ యొక్క ఆశయాలను యువకులంతా కూడా సాధించే వరకు పోరాటం చేయాలని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకిలాబ్ జిందాబాద్.